గుడ్ రికార్డులు పేపర్‌లలో, నోటి మాటల్లో ఉంటున్నాయి. బ్యాడ్ రికార్డ్స్ అధికారిక లెక్కల్లో ఉంటున్నాయి. భారతదేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత, అతి ఎక్కువ నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్ర. మనం చెప్పుకుంటాం గొప్ప విద్యావంతులు మన దగ్గరే ఉన్నారని. విద్యావంతుల కంటే కూడా విద్య రాని వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నదే తేలుతుంది. అందుకనినే రాజకీయం కూడా అదే దరిద్రంగా సాగుతున్నటువంటి పరిస్థితి. అది పక్కన పెడితే ఇప్పుడు మరొక కొత్త రికార్డ్ ఏంటంటే నిరుద్యోగితలో కూడా భారతదేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం అన్నటువంటిది. ఉత్తరాఖండ్ 8.9తో అగ్రస్థానంలో ఉంది నిరుద్యోగిత. ఆంధ్రప్రదేశ్‌లో 8.2 రెండో స్థానంలో ఉంది నిరుద్యోగితలో. ఆ తర్వాత స్థానంలో కేరళ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఆల్ ఇండియా. ఆల్ ఇండియా 5.2 అయితే ఉత్తరాఖండ్ 8.9 ఇది మనకి నిరుద్యోగిత. ఆంధ్రప్రదేశ్ 8.2. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్ల పైబడి అన్ని వయసుల వాళ్ళకి సంబంధించి నిరుద్యోగితలో ఆంధ్రప్రదేశ్ 8.2% రెండో స్థానంలో ఉంటే అదే జాతీయ సగటు నిరుద్యోగిత కంటే కూడా ఎక్కువ ఉంది. అట్లా గ్రామీణ పట్టణ ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్లో పురుషుల్లో నిరుద్యోగిత 7.2% ఉంటే మహిళల్లో 10.1% ఉంది. రాష్ట్రంలో పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 8.5% నిరుద్యోగ సమస్య వేధిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో 7.7% నిరుద్యోగిత ఉందన్నది నివేదిక చెప్తుంది. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగిత 7.3% ఉంటే మహిళల్లో 10.5% ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగిత 7% ఉంటే మహిళల్లో 9.3% ఉందన్నటువంటిది తాజాగా లెక్క తేలుస్తున్నటువంటి అంశం.